ఈరోజు మన స్పెషల్ రెసిపీ చికెన్ కర్రీ విత్ బగారా రైస్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మనకి 20 మినిట్స్లో ఫుడ్ రెడీ అయిపోతుంది. అస్సలు హెవీగా తిన్నా అన్న ఫీలింగ్ ఉండదు. పొట్ట చాలా లైట్గా ఉంటుంది. ముందుగా మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ ఈ మసాలా పౌడర్ని వీడియో పోస్ట్ చేశాను. మీకు కావాలనుకుంటే ఒక్కసారి చూడండి. ముందుగా ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఒక 5-6 పచ్చిమిర్చిని నిలువుగా చీరుకుని వేసుకోండి. ఇప్పుడు మీరు ఎంత అయితే రైస్ తీసుకుంటున్నారో ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోండి. నేను 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసాను. తర్వాత ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక 4-5 కరివేపాకు రెమ్మలు వేసి ఒక్కసారి మరిగించండి. 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసి ఒక్కసారి కలపండి. ఆ తర్వాత బిర్యానీ సామాన్లన్నీ కలిపి వేయండి. ఇప్పుడు ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. అలాగే ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. నిమ్మరసం వేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అంతే అండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే మనకి బగారా రైస్ రెడీ అయిపోతుంది. తర్వాత చికెన్ కర్రీ కోసం ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని నేను ఒక 6 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చిని వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. దానిలో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 కిలో చికెన్ వేయండి. ఇప్పుడు ఈ చికెన్ మంచిగా మగ్గేలాగా ఒక్కసారి అటు ఇటు కదపండి. ఒక 10 నిమిషాల తర్వాత 1 స్పూన్ పసుపు, ఒక 4 కరివేపాకు రెమ్మలు, ఒక స్పూన్ కారం, ఈ పసుపు కారం ముక్కకు మంచిగా పీల్చుకునేలాగా కలపండి. ఆ తర్వాత నేను కూర మీకు ఎలా గ్రేవీలా కావాలో అలా వాటర్ వేసుకోండి. మీకు థిక్ గ్రేవీ కావాలంటే వాటర్ తక్కువ వేసుకోండి. కొంచెం లిక్విడ్లా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా కలిపి మూత పెట్టి వదిలేయండి. ఒక 10 నిమిషాల తర్వాత మరొకసారి చికెన్ని అటు ఇటు కదుపుతూ ఉండండి. ఆ తర్వాత నా దగ్గర లివర్ ఉంటే వేశాను. కొంచెం కొత్తిమీర వేసాను. ఇప్పుడు మరొకసారి మూత పెట్టి వదిలేయండి. అంతే అండి, మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక స్పూన్ ధనియాల పొడి, మనం ఇంట్లో తయారు చేసుకున్న హోమ్మేడ్ మసాలాను వేసుకుని మరొక 10 నిమిషాలు ఉడకనిస్తే మనకి వేడివేడిగా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి.
ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అన్నది మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.